జై తెలంగాణ శిఖరం ప్రోగ్రాంకు అందరికీ శనార్థులు చెప్పి స్వాగతం సుస్వాగతం చెప్తాను. ఎందుకంటే ఇవాళ శిఖరం ప్రోగ్రాంలో మంచి మంచి ఒగ్గు కథలు అంటే నేను చూద్దామని చెప్పి అక్కడి నుంచి మా ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ దాకా వచ్చినాక ఇక మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒగ్గు కథ అంటే నాకు మస్తు పానం. చిన్నప్పటి నుంచి నాకు ఒగ్గు కథలు అంటే నిలువెల్ల పానం తీసుకునేది. ఎక్కడ ఒగ్గు కథ జరిగినా తెల్లని దాకా చెప్పినా కూడా నేను సంబరం కొద్ది సంకలు గుద్దుకుండా పోయి తెల్లని దాకా గంతసాన్ చేసుకొని కూర్చుని చూస్తున్నాయి. ఇక ఇవాళ ఎక్కడో పల్లెటూళ్ళని చూసి ఒకసారి టీవీలో చూసారు, మస్తు సంబరమైంది. ఇక చూద్దామని చెప్పి ఆగం మంచిగా ఉరికొచ్చినాక ఈడ మనకు ఒగ్గు కథ ఇవాళ ఒగ్గు కథలు చెప్పడానికి చెవ్వాళ్ళ శంకరయ్య బృందం ఇవాళ మన ఒగ్గు కథ కళా బృందం ఇవాళ మన శిఖరం ప్రోగ్రాంలో చెప్పడానికి వచ్చారు. ఇక వాళ్ళని చూసిన వల్ల నాకు మస్తు సంబరమైంది. మరి మీరు అంత అనుకుంటారు కదా, మరి చెవ్వాళ్ళ శంకరయ్య ఇవాళ వచ్చిండు కరెక్టే, కానీ ఇవాళ ఏం ప్రోగ్రాం చేస్తారు, వీళ్ళు ఏం కథ చేస్తారు, వీళ్ళు ఏం కథ చెప్తారు అని చెప్పి మీరు అందరు జర సోసాయిస్తారు కదా. నేను అందుకే చెప్తాను ఇప్పుడే ముందులే. ఏందనంటే ఇవాళ మన చెవ్వాళ్ళ శంకరయ్య ఒగ్గు కథ బృందం వాళ్ళు ఏం కథ చెప్తారు మనకని అంటే, మన రేణుకా ఎల్లమ్మ మూడవ భాగాన్ని ఇలా మనకు కథ రూపంలో ఒక కథ రూపంలో చెప్తారు. ఇక మరి నేను ఇంతసేపు మీకు చెప్తా అంటే అరే ఏందిరా ఇంతసేపు చెప్తాడు ఇలా మరి యాంకర్ ఈయన చెప్తాను అని చెప్పి మీరు అనుకుంటారా ఏంది? ఇయో ఇక్కడ నాకు ఒక్క కథ చూద్దామని వచ్చిన. అయితే ఊకే టీవీలో చూసేందుకు ఒకసారి పోయి ఈయనే చూద్దామని చెప్పి ఈయనే మంచిగా చూద్దామని చెప్పి ఊరికి కూర్చున్నా. మళ్ళీ కాసేపు అయినాక మనం అంతా మళ్ళీ మంచిగా ముచ్చట పెట్టుకుందాం. కానీ ముందుగాలనైతే మన చెవ్వాళ్ళ శంకరయ్య చెప్పే మన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ మూడవ భాగాన్ని మంచిగా చూద్దాం. మీరంతా మంచిగా సిద్ధంగా ఉన్నారా? మంచిగా సకల మొక్కలు పెట్టుకొని కూర్చుర్రి. ఇక మన శిఖరం ప్రోగ్రాం షురు అవుతుంది, చూడుర్రి.
రామ రామ గడప గడప మొక్కులమ్మ రామ రామ అమ్మవారు రేణుకాదేవి ఆ యొక్క మాత్రమైన మా చేడు మావరం లోపల రేణుకాదేవమ్మ అమ్మవారు రేణుకాదేవి మా చేడు మావరం లోపలనైనా నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఎప్పుడుగా రామ పరశురాముడు బొంగురాలు అటకంట పోయిండు మాత్రమైన యొక్క బొంగురాలు కట్ట పోయినప్పుడైనా ఆవుల్లో పుట్టింది ఆవుల్లో అంబోతు ఆ యొక్క మాత్రమైన గొర్రెల్లో గొర్రెపడేలు ఆ యొక్క జట్టిటగా తీసుకున్నాడు రాజుల రచ్చ మీద ఉండే సల్వటేగని తీసుకుండు ఆ యొక్క బొంగురం తీసుకున్నాడు రాముడే అన్న తల్లి రేణుకాయలమ్మ మాలకు చేర వచ్చిండు ఆ యొక్క మాత్రమైన బొంగుల ఆటలకు సెలవు తీసుకుండు రామయ్య అరముల్లో కూడా పోయిండు రామయ్య రాముడే రాముడు రామయ్య రామ అరముల్ల కోట లోపల మలిచెట్టి రాజులని ఏడుగురిని ఎప్పుడుగా యొక్క మాత్రమైనా పంజం లోపల రాముడు కలిసిండు ఆ యొక్క మాత్రం సల్వటేగల పంజం లోపల రాముడు కలిసిండు అంబోతుల ఆ యొక్క మాత్రం పంజం లోపల రాముడు కలిసిండు పంజం కాడికి వచ్చిండు రాముడే భార్గవే రామయ్యో రామ రామణి ఏరు రాజు గారు బొమ్మయ్య రామ రామ ఎవరు ఏర్పాడి రాముడే రాముడు కోదండ వీరుడు బల పరశురాముడు కర్ణుడు కనుగు దెబ్బల మురుగుడు పరశురాముడైనా చాలముని కోట లోపల ఏడుగురు బల్య వాళ్ళ తొలిపిడి కుదుల పందము మొదలు పెడతామున్నాడు ఏమైంది నా చేత చెప్పదిన వాళ్ళు ఏమైనా జడ్జికానికే పోయారు జడ్జికానికి డెలివరీ అయితే పోతారని మీ తమ్ముడు నన్ను కొట్టండి నేను వెళ్ళిపోవాలి మధ్య కొట్టమంటావు కొట్టండి బాబా అటు వాళ్ళు వదలకోసం ఎప్పుడు కాబట్టి మేము మారుగా దెబ్బలు కొట్టినాము అటువంటి నీతోటి పంచాలాడినప్పుడు ఆవుల్లో మోతులు ఆటలాడినాము అటువంటి కనుక మేము సెలవటాకతో ఆటలాడినాము వరకు పిడిగుద్దులు ఆటలాడుతుంది రామయ్యో భార్గవి రామయ్యా నీతోటి ఆటలాడి మేము ప్రతి పూరినప్పుడైనా
రాముడు కనుకనేమి కీలుకీలకు వేయి సింహాల బలము గల్లవాడు మనల్ని కనుకనేమి రాముడు అటువంటి చల్లజీవన వర్ధం నలిసి వేస్తాడు. అన్నయ్య మనం ఒక అటువంటి ప్రతినభూని ఏమంట చెప్పాలనైనా రామ అయితే మీ అయిపోయింది నన్ను కొట్టుకుంటారు ఇప్పుడు. సరే వంగండి కొడతా. తమ్ముడు కొట్టుడు అంటే నేను ఒక విషయం చెప్తున్నా. ఏమిటి బావా? రామ రఘునందన మా జర్మనీ జరగుని పేరు తాత తల్లిదండ్రి రాజును అటువంటి కనుకనేమి పూర్వకాలం నాడు పెద్దలైనా అది చేసుకొని మేము దెబ్బలు కొడుతుంది రామయ్యో ఓరి మార్గవి రామయ్యో రాముడు రాముడు గజంగ పరమనుడు రాముడు. భావనారా గదెంత పరమ బావా, మీరు వంగండి నేను కొడతాను. రాముడు పరశురాముడు 7 రూపాయల జవాన్లు ఒకరి మీద వంగ పెట్టి వచ్చినవాడు రాముడేరా రాముడేరా మటేడి మావు రాము మాదున్నది తమ్ముడు డొక్కలయ్యా డొక్కలయ్యో తమ్ముడు చిటికలయ్యా చిటికలయ్యా తమ్ముడు దంపరేశ దంపరేశ అడవిల గౌరమ్మ దేవి గౌరమ్మ నా తల్లి రేణుగా మైలాసవేరి నా తండ్రి అమ్మా బావులారా నా తండ్రి అమ్మా నా తండ్రి రామ పరశురామ రెండెల్లి కొడుకవు రాజము లేదు రా రామ రెండెల్లి కొడుకులకు ముచ్చరిక లేకబాయ రామయ్యో రామయ్య వీర పరాక్రమవంతుడవైతే నీ జనకులను జన్మనిచ్చినటువంటి జన్మాతులందరినీ కనుక యాది చేసుకొని దెబ్బలల్లా కొట్టాము పరశురాముడు చెబుతాం కట్టుకొని పక్షాలు బంగారాన్ని దీవెన పెట్టిండు రామయ్య. అట నుండి రాముడు రాముడు అలకమ్మకం చేసిండే చిన్నవాడు రామయ్య. మట్టేడి మావురము
బొంగురాల ఆటకు ఓ వంగ ఒక గడియ ఆటలు ఆడంగ ఒక గడియ తిరిగి రావంగ ఒక గడియ 3 గడియలల్లో వస్తున్న రాముడు 3 గడియలు వెళ్ళిపోయి 7 గడియలు చేర వచ్చనే అన్న తల్లేమో కడుపు చూస్తుంది చేసుకున్న భార్య ఏమో వడి చూస్తుంది దేవుడు చూస్తుంది అన్నట్టుగా అమ్మవారి ఎల్లమ్మో దేవత ఎల్లమ్మ ఏంటి మేడలకి ఎదిరి చూస్తుంది పౌడి మేడలకి పార చూడబట్టేనమ్మ ఎల్లమ్మ మీద కూర్చొని 4 గీతలు గీసుకుంటూ కూర్చున్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ చూసింది కొడుకు రాముడు పరశురాముడు వచ్చి శ్రీమంచారుల మీద కూర్చున్నాడు చెమ్ముతోటి నీళ్ళు చేతని వాళ్ళపై బాతికై బాతి పంచమంగళార్తులు పట్టుకొని వేడుకొని వేడుకొని పొన్నారి లోగిలో తోలుకుంటున్నాడు అమ్మవారు రేణుకాదేవి దేవత ఎల్లమ్మ పొన్నారి లోగిళ్ళ తోలుకొని ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఎయ్యారు కూలాలు నీళ్లు తడిపిడి స్నానం చేయించింది రాముడికే సేవలు గర్జలు చేసిన బచ్చాలు అల్లాల బెరువులు బెల్లాల ఖర్జూరలైనా మాది పచ్చడి 66 కూరలు 76 మజిగలు పెట్టరే అయ్యో నా కొడుక రామయ్య నా కొడుక
రామ పరశురామ కన్న తల్లేమో కడుపు చూస్తుంది చేసుకున్న భార్య ఏమో చూస్తూ అంటారు పల్లెవాళ్ళ మాటల కడుపు నేను రాముడు అమ్మా నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరంటే నా తల్లి మనసు ఎంత గాయపడుతుందో అని ఆలోచన చేసినాడు పరశురాముడు నా తల్లి ఎల్లమ్మని కట్టలేకుండా దెబ్బ కొట్టాలి తాడు లేని కట్టు కొట్టాలి కదురా అమ్మా పంచదేవత ప్రపంచ సుందరి శాంభవి కటక బాణసురా భుజసురా నీలవేరివే అన్ని రూపాయల ఆకాశం వేరు నీవమ్మా అన్నం తిన్నావా అనుకో ఎవరేనిగా పంచదేవత మట్టేడు మారుడు ఆను వస్తూ ఉండగా ముగ్గురు త్రిమూర్తులు నా కలిసిరి వేద బ్రాహ్మణులు 3 శాస్త్రాలు చెప్పిరమ్మా శాస్త్రం అంతా విన్నా దాని అర్థము తెలవాలే పరశురాముడు 3 శాస్త్రాలు వినగా దాని అర్థం తెలియదు రేణుకా రామ పరశురాముడు శాస్త్రం చెప్తానన్నప్పుడు అమ్మవారు రేణుకాదేవి చూసింది నా కొడుకు రామ పరశురాముడు పరాయి దేశం పోయిండు ఎంత కొత్త శాస్త్రం నేర్చుకొచ్చిండో ఎంత మంచి శాస్త్రం నేర్చుకొచ్చిండో రామా నేర్చుకొచ్చినమో శాస్త్రం చెప్పు కొడుక రామయ్యో శాస్త్రం చెప్పు రామ నాయన నా కొడుక రాముడా భార్గవి రామ శాస్త్రం చెప్పు కొడుక రామ నాయన రాముడు ఎవరు రాముడు ఏమనుకుంటాడే మట్టేడి మావుల శాస్త్రం అయ్యబో అనుకుని మట్టేడి మావుల కచ్చూరి మీద కూర్చోబెట్టిన పరశురాముడు తమ్ముడు చిటికలయ్యా డొక్కల ఆడపిల్ల గౌరవయ్యా మనకుంటది మా తమ్ముడు మా అన్న శాస్త్రం ఎంత మంచి శాస్త్రం అని సకల సంతోషంతో కూర్చున్నాడు కచ్చూరి మీద మట్టేడి మావుల పరశురాముడు ఊళ్ళో ఉన్న ప్రజలను పిలిపించినాడే ఇంతమంది లోపల నీకు శాస్త్రం వేస్తారమ్మా తప్పు చేసిన ఆడి ధ్యానం అయితే ఇచ్చేది మానవ మనసులో పెట్టుకున్నాడు రాముడు సింహాసనం మీద రేణుకా ఎల్లమ్మ కూర్చుంది తమ్ముడు డొక్కలయ్య చిటికలాలు అడవిల గౌరీదేవి రాముడు శాస్త్రము మొదలు పెట్టనా కాసుకోవే నాయకులని ఇత్తులేని మలగా ఎల్లమ్మ తల్లియమ్మ అది మొలకంట మనిషి ఎల్లమ్మ పంచదేవత
పూతెట్ట పూసింది పూత పూసింది కాతెట్ట కాసింది కాత కాసింది పంటెట్ట వండింది గొడవలేని దాని కోతెట్ట కోసిన 16 ముక్కలు ఎట్లయినా పంట తిన్న ప్రజలు ఎట్ట సంతోషపడ్డారంటారు రామా పరశురామయ్య శాస్త్రం మీద మన్ను అయ్య దేవుడు శాస్త్రం కాదు నా శాస్త్రం ఉన్నదమ్మా రాముడు తండ్రి పేరు అడిగేటట్టున్నాడు దేవుడు చేతిలో తీర్థం చెవులో గురుబల నాలుక మీద 4 అక్షరాలు నేర్చుకొని వస్తానని వెళ్ళిపోయే కోట కాత వీరే మహారాజు వారికి మాత్రమైన కడుపులో కచ్చారు నోట్ల బెల్లాలు పుట్టాడు విశాలు పుట్టిన దాచి మా మీద పగదలిచిండు ఆ యొక్క మాత్రమైన బాణం ఎక్కువెట్టినప్పుడు అతి ముంద పాల బోనం వెంట సత్యాన బోనం తీసుకొని పోయినా బోనం కూడా ఎంగిలి చేసిండు కార్తవీర్య మహారాజు భర్తలేని సంతానం కోరుకున్న 4 కొడుకులు ఒక బిడ్డని ఎప్పుడుగా జనదగిరి గురుదేవుడు ఇచ్చాను రేణుకాదేవి పోయినాక మిద్దలు మేడ రాజభవనాలు ఎండి బంగారం వేలే దైవం కోరుకుంటావో అనుకున్నా నేను ఇద్దామనుకున్నా కోరక మట్టి పొందిన కొడుకుల బిడ్డలు కోరినవు 1 కోటి బాధలు వస్తాయి సరే నువ్వు అడిగినట్టు నేను 4 కొడుకులు ఒక బిడ్డని ఇస్తున్నా పిల్లలు పెద్దగా 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పొద్దు నా ప్రాణం తీసిన వారి పేరు చెప్పొద్దు 24 ఏళ్ళు లేవు ఒకరోజు నా నీ పత్రికా ఉండవు నీ తెలుసుగా వారి శాస్త్రం వచ్చిండు ఎవరి శాస్త్రం కాదు నాన్నే తండ్రి పేరు అడగేటట్టున్నాడు అంటే నేను సభ చేరు వాడు ఏడాకులు చెప్తే నేను విడాకులు చదివినా ఏదన్నా పొంగుతానంటే వెళ్ళి వెళ్ళమ్మ తండ్రి పేరు తప్ప చెప్పాలి ఏదో పొద్దు గుడుచుకోవాలన్నది రామ పరశురామయ్య మా యొక్క మాత్రమైన రామ పరశురామయ్య ఇత్తు లేని పంటలు 24 దినుసులు అల్లానికి ఇత్తుండదు మొగరంగడ్డకు ఇత్తుండదు దుంపగడ్డకు సామగడ్డకు ఇత్తుండదు రామ పరశురామయ్య ఇత్తు లేని పంటలు రా రామయ్య 24 దినుసులు రా బాగావి రామ తెలిపి మెచ్చుకుంటే కదునే ఒక శాస్త్రం పడిగా వాడికి నీ 2వ శాస్త్రం కాచుకోవే రేణుక అరే కోడలేని ఆ ఉయ్యల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది ఆవిడ కట్టింది ఎల్లమ్మ నువ్వు తాగిలేని పాలు ఎల్లమ్మ తల్లి
సాగు కట్టింది సుడెట్ట నిలిచింది సుడి నిలవని దూడెట్ట పుట్టింది ఆ యొక్క మాత్రం దాగిలేని పాలెట్ల విన్నావు అగిలేని పాలెట్ల కాసినవు తోడులేని పెరిగెట్ల అయింది కవ్వం లేని సల్లెట్ట చేసినవు చల్లగాగిన ప్రజలంతా సంతోషపడ్డారంటావు రామ పరశురామయ్య అమ్మవారి ఎల్లమ్మ దేవుడా అయ్యో చెప్పాలి ఎట్ల పొంగుదా తండ్రి నాయనా రామ పరశురామయ్య పూర్వకాలం నాడు గొర్రెకాడివాడు గొడ్డుకాడివాడు పసలకాడివాడు బాయికాడవాడు అతను అడవి లోపల ఉండవాడైనా మోదిగాకు మాత్రం టేకాకులు డొల్ల గుట్టుకొని గొర్రెల పాలు మేకల పాలు ఆవుల పాలు డొల్లల విండి ఆ డొల్లల పాలు విండి పాల కురిసె పాలు తీసుకొచ్చి అందులోపల పాలల్లో కలిపి కిరణాల ఎండకు పెడితే తోడులేని పెరిగి కూడా అవుతాదిరా అర్థం బాగానే చెప్పినావు రెండో శాస్త్రం బాగానే చెప్పినావు నీ తెలుగు నేను మెచ్చుకుంటేనమ్మా చిట్ట చివరిగా మూడో శాస్త్రం ఒకటే ఉన్నది చిక్కవాలి పిట్టవాలి చిక్కించుకోవాలని కూడా మనసులో పెట్టుకున్నాడు రాముడు అదే మొగులు లేని వర్షం వెళ్ళమ్మా తల్లి వెళ్ళమ్మా అది వర్షం వెళ్ళమ్మా వర్షం గురమని వెళ్ళమ్మా తల్లి వెళ్ళమ్మా అది వర్ష సమారణ వెళ్ళమ్మా భర్త లేడు మీకు నాయన లేడు వరహాన పుట్టిరు వరభక్తులు సత్యాన పుట్టిరు సత్యకీర్తులున్నారు రామయ్య నాకు భర్త లేడు కొడుక భార్గవి రామ నీకు నాయన లేడు రామయ్య అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ అమ్మ మైలాదరేణిగా ఎల్లమ్మ అటువంటి పుట్టంగప్పుడు చక్కదనం లేదంటే ఉపరంగా నాగవెళ్ళి చక్కదనం లేదంటే నాకు తండ్రి లేదంటావా సక్ష కీర్తనం అంటావు మహిళా సరేణిగా అయితే పర్వాలేదు రేణుకా ఎల్లమ్మ సక్షాలు పుట్టినట్టు బాగానే ఉన్నది కానీ నలుగురు తర్వాత జన్మవేసింది ఆడవిల్ల గౌరీదేవి చెల్లెలు ఆడవిల్ల గౌరమ్మకు పతి సంపర్గమనంగా మగవాని కలిగి లేకుండా కొడకన్నా పుట్టాలే ఎల్లమ్మ ఎంగిలి సన్నిధికి
బతికింది నీ చెల్లెలు సిరియాల గౌరమ్మ నీ నోటికి ఎట్లా వచ్చరా రామా రావయ్యో చెల్లెలు ఇటువంటి మాటలంటే నీకు ఎట్లా న్యాయమాయ రామా రావయ్యో ఎద్దడి 12 ఏళ్ళ పచ్చికరు వచ్చింది తిననీకి తిండి లేదు ఉండనీకి ఇల్లు లేదు త్రాగనీకి నీళ్లు లేవు కట్టనీకి వస్త్రం లేదు అన్నమో రామచంద్రారి కోస తీసుకుంటా రామయ్య ఈత కమ్మల బుట్టి ఇంపుతో నెలకున్న తాటి కమ్మల బుట్టి తగినట్టు అల్లుకొని గడ్డకు గవ్వలు ఘనమైన పాములు నల్లదీర గట్టి నడుల వడ్డాలం పెట్టి ఎరకలమ్మ వేషం వేసుకొని తూర్పున తుల్లాన రాజులకు బలమంట బల్లాన రాజులకు ఉత్తరాన ఉరుగుండ రాజులకు దక్షిణాన ధర్మంగ రాజులకు అందమైన దేవతలకైనా వెనక చెప్పుకుంటా నేను పాందోట తండకు చేరవచ్చిన పాందోట తండ లోపల 4 కొడుకులు ఒక్క బిడ్డనైనా లంబడి రామనాయకుడు కొడతాల సీతమ్మ వాళ్ళ గర్భాన మీరు పుట్టిండ్రంట ఎత్తి ఎరకలకి వాళ్ళకన్నా ఇయ్యాల తోసి దుమ్మరు వాళ్ళకన్నా ఇయ్యాలన్న సమయకాలం అందున నేను పాందోట తండకు చేరవచ్చిన రామయ్య 4 కొడుకులను ఒక్క బిడ్డను నా కొంగులోనే వేసినారు రామయ్య ఓకే మంచి ఒగ్గు కథతోని మన శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ చెప్తా ఉంటే నిజంగా నాకు ఇక్కడ చేతులు కట్టుకొని కుసబుదైతలేదు దిబ్బ నాకు కూడా ఎగరాలనిపిస్తుంది నాకు అంత పానం మన జనపదాలు అంటే ఈ జనపదాలని మన ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ 3వ భాగాన్ని మళ్ళీ కొంచెం సేపు అయినాక చూద్దాం ఇంతలో మనం కొంచెం విరామం తీసుకుందాం.